మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్క ఆరోపణ మీ ప్రత్యర్థులు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు రమేష్ కుమార్ రెడ్డి నీరు చెట్టు ప్రోగ్రాములో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని, బినామీ పేర్లతో అనుచరులను పెట్టి బిల్లులు చేయించుకుని కోట్లాది రూపాయలు సంపాదించారన్న ప్రచారం మీ ప్రత్యర్థులు చేసే ప్రచారంపై మీ సమాధానం ఏంటి? ఇది సుదీర్ఘంగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు రమేష్ కుమార్ రెడ్డి ముక్కుసూటితనం ఎక్కువగా వ్యవహరిస్తారు, చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఈ టికెట్ రాకపోవటాన్ని జీర్ణించుకోలేక తన అనుచరులు ఎంతమంది వద్దు అని మిమ్మల్ని వేడుకున్నా కూడా మీరు వాళ్ళ ఎవరి మాట చాలామంది మాట విస్మరించి వైసీపీలోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎప్పుడైతే ఒక నాయకుడి మీద దాదాపు 5 నుంచి 6 దశాబ్దాల చరిత్ర ఉంది మీ కుటుంబానికి. ఇందులో మీరు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ చేశారు. అయితే గత ఎన్నికల్లో 2024లో మీకు టికెట్ రాకపోవడంతో కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా మీరు సడన్గా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు. ఇది దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఏమైందంటే తెలుగుదేశం పార్టీ నేను 99లో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రమేష్ కుమార్ రెడ్డి రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఈ 2 టర్ముల్లో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించారని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అస్తవ్యస్తంగా తయారు కావటం రమేష్ కుమార్ రెడ్డి ప్రధాన కారణమని, ఈ కారణంగానే ఆయనకు టికెట్ రాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం నేను గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా మీకు బంధువే అవుతారు అనుకుంటా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకు టికెట్ ఇచ్చింది. ఎందుకు ఆయన కలుపుకొని పోవటంలో ఎందుకు మీరు ఎంత కొంచెం వెనకడుగు వేశారు? కొంత ఆయనతో రాజీ చేసుకొని పోయి ఉండొచ్చు కదా అన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకు ఆయన కలుపుకొని పోవటం? చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, తప్పు. ఇతను చేసింది ద్రోహం నాకు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ రాయచోటి ఇన్ఛార్జిగా, టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఇదే మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఒక మహాసభ నిర్వహించింది. ఆ సభలో మీరు మాట్లాడుతూ వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. అప్పుడు కనిపించలేదా మీరు వైసీపీ చేసింది చేయలేదు అప్పుడు అనిపించలేదా మీకు? వైసీపీ తప్పులు నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా. ఇటీవల మీరు రాష్ట్ర మంత్రి మండిపల్లి పైన ఒక ఆరోపణ చేశారు. మీకు సంబంధించిన కంకరో ఇసుకో వాళ్ళు దొంగతనం చేశారు. దానికి ఆయన కూడా కొంచెం ధీటుగానే సమాధానం చెప్పాడు. సో అసలు ఒక కంకర తోలే పరిస్థితి మాకెందుకు వస్తుంది? ఇంతకు ఆయన వైసీపీలో ఆయన స్థాయి ఏంటి? ఆయన ఒక క్వశ్చన్ చేశాడు. ఇంతకు రమేష్ కుమార్ రెడ్డి స్థాయి వైసీపీలో ఏంటంటే ఏం చెప్తారు? అజ్ఞాని 10 నెలల నుంచి రాజకీయాల్లో ఉంటాడు. కొత్తగా ఎమ్మెల్యే అయినాడు, మంత్రి. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల పాలనపై మీరు ఏం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల్లో కావాలి పవన్ కళ్యాణ్కి గేదె నుండి పెట్టినప్పటి నుంచి ఏమి వైసీపీ పాలనలో సుమారు 1,00,000 ఎకరాలు భూ కబ్జాలకు గురయ్యాయని, ఇటీవల మదనపల్లిలో జరిగిన ఫైల్స్ కేసు వెనకాల కూడా వైసీపీ నాయకుల హస్తమే ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఇటీవల మీరు కూడా తెలుసు, మదనపల్లి ఫైల్స్ విషయంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, దీనిపై ఏమంటారు? ఊరికే ఆరోపణలు చేసి బట్ట కాల్చి ఎవరి ముఖాన్ని వేసి ఆనందంగా రాత్రులు వండుకొని నిద్రపోతే ఎంతకాలం? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పరిశ్రమలు తెచ్చారు? ఉన్న పరిశ్రమలకు కూడా వెళ్ళగొట్టారు.
కేవలం అప్పడాలు ఒడియాలు వంటి పరిశ్రమలు కూడా తేలేరని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారీ స్థాయిలో ఆరోపించారు. దానికి మీరేమంటారు? ఆయన తెచ్చిన పరిస్థితులు. ఇంకొకటి రమేష్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రాయలసీమలో వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం హవా ఎక్కువగా ఉంది. వాళ్ళతో కొంచెం విభేదాలు ఉంటే లేదా వాళ్ళతో చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా కూడా మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. కానీ రమేష్ కుమార్ రెడ్డి చాలా ముక్కుసూటి వ్యక్తి. ఇటువంటి ముక్కుసూటి వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబంతో సఖ్యతగా ఉండే అవకాశాలు ఉంటాయంటారా? నేను జగన్మోహన్ రెడ్డిని రామచంద్ర రెడ్డి గారు